హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా ఈజీ. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా రెడీ చేసి ఇవ్వండి. వాళ్ళైతే ఇంకా వంక చెప్పేయకుండా తినేస్తారు. చాలా సూపర్గా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాము. ముందుగా ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి హాఫ్ ముక్క కొబ్బరికాయని తీసుకున్నానండి. కొబ్బరికాయలో హాఫ్ తీసుకున్నాను. మీరు మొత్తం కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ ముక్క కొబ్బరి బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ కలర్ తొక్కను మొత్తం చాక్తో కానీ లేదంటే ఫిల్లర్తో ఇలా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. ఇక్కడ పల్లీలు నేను హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. ఈ కొబ్బరిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకున్నా కూడా హాఫ్ కప్పు వరకు కొబ్బరి పౌడర్ వచ్చేసిందండి. తర్వాత ఒక లోతున్న ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకున్నానండి. స్వీట్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది. ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత అందులోనే మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, కొంచెం గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లంలో కొబ్బరి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ వేసుకోవాలి. నాకు హాఫ్ కప్పు పల్లీలను తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు వరకు పల్లి పౌడర్ వచ్చిందండి. అది మొత్తం వేసుకున్నాను. పల్లి పౌడరు, కొబ్బరి, బెల్లం ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోవడం ద్వారా స్వీట్ మరింత రుచికరంగా ఉంటుంది. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ లూజ్గా అనిపించినట్లయితే ఇంకొంచెం పల్లి పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లరనివ్వాలి. చల్లగా అయిన తర్వాతనే మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి చల్లారిపోయింది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం చేతులకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. అన్నిటిని కూడా సేమ్ సైజు వచ్చేలాగా మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అన్నీ సేమ్ సైజులో వచ్చేలాగా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలని ఏం లేదండి, మీరు పచ్చి పాలైనా వేసుకొని మరిగించుకోవచ్చు. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదేనండి, మనం రెగ్యులర్గా ఉప్మాకి యూజ్ చేస్తాం కదా, ఆ రవ్వని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ మనం ఈ రవ్వని పోసుకోవాలి. 2 కప్పుల పాలకి 1 కప్పు రవ్వ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పాలల్లో ఇలా రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికి కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, రవ్వ అనేది పాలల్లో చక్కగా ఉడికిపోయింది. ఈ రవ్వ మిశ్రమాన్ని
కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ కొంచెం చల్లారిపోయింది. ఇలా చల్లగైన తర్వాత చేతులకి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం అంటే మన పూర్ణ బాల్స్ చేసుకున్నాం కదా, దానికంటే కొంచెం పెద్ద సైజులో ఈ రవ్వ మిశ్రమం చేసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. మన రవ్వ మిశ్రమం చేతిలోకి తీసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ దాన్ని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలండి. రెండు చేతుల మధ్యలో పెట్టుకొని బాగా రఫ్ చేసినట్లు కలిపినట్లయితే బాల్స్ అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా పిండి అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా చిన్న డొప్పలాగా రెడీ చేసుకొని దానిలో పూర్ణం బాల్ని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంచుల్ని మెల్లగా క్లోజ్ చేసుకోవాలి. అంచుల్ని మెల్లగా క్లోజ్ చేసుకున్న తర్వాత దీనిని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని పక్కకు పెట్టేయాలి. తర్వాత ఇంకొంచెం రవ్వ మిశ్రమం తీసుకొని రౌండ్గా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని బాగా రఫ్ చేస్తున్నట్లు కలుపుకున్నట్లయితే పిండి అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత చిన్న డొప్పలాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పూర్ణం బాల్ పెట్టుకొని వాటి అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. అంచుల్ని క్లోజ్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. రెండు చేతుల మధ్యలో పెట్టుకొని బాగా రఫ్ చేసుకుంటూ రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలండి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా రెడీ చేసుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇక్కడ 2 వేసుకొని ఫ్రై చేసుకున్నాను. వేసిన వెంటనే కలపకూడదు. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై ప్యాన్ కాకుండా ఏదైనా లోతుగున్న ప్యాన్లో అయినా వేసుకొని డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రై ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్లో హాఫ్ వరకే మునిగాయండి. తర్వాత కొద్దిసేపు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని మెల్లగా రెండో వైపు తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానిపైన కొంచెం వేడి ఆయిల్ పోసినట్లయితే రవ్వ అనేది కొంచెం గట్టి పడుతుంది. ఇలా గరిటెతో మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే రవ్వ అనేది బాల్స్ అనేది క్రాక్స్ వచ్చేసి లోపల నుండి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా దాన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకి పాల ముంజలు ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన సాంప్రదాయపు పాల ముంజలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు ఇవి బాగా చేసుకునే వాళ్ళంట. చాలా సూపర్గా ఉంటాయి. ఏమన్నా స్పెషల్ అకేషన్స్ పండగలు అయినప్పుడు వీటిని చేసుకునేవారంట. కానీ మనకి తెలియక వీటిని పూర్తిగా మర్చిపోయామండి. కానీ ఇవి చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగున్నాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ టైం చేసేవారికి కూడా ఈ కొలతలతో ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకుంటే లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది.
మనకి క్రాక్స్ అలాంటివి రాకుండా, స్టఫింగ్ బయటికి రాకుండా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఒకటి కట్ చేసి చూపిస్తాను. పైన క్రిస్పీగా చాలా బాగున్నాయండి. చూడండి, లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పాల ముంజల్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతాయి. మరి తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.